రాజధాని అమరావతి నిర్మాణం తొలి దశ రూపు మరో 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నివాస సముదాయాలు పూర్తయ్యాయని ఆయన కబోర్డులు, ఇతరత్రా ఇంటీరియర్ వర్క్స్ మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతికి ప్రధాన రహదారైన సీడ్ యాక్సెస్ రోడ్డుపై మలుపులు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. సీడ్ యాక్సెస్ రహదారికి అవసరమైన 4.5 ఎకరాల భూమి సమీకరణ లేదా సేకరణ ద్వారా అందుబాటులోకి వస్తే ఎలాంటి మలుపులు లేకుండా సీడ్ యాక్సెస్ రహదారి ఉంటుందని ఆయన వెల్లడించారు. అమరావతి రహదారుల వెంబడి బ్యూటిఫికేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి. రాజధాని అమరావతి వెళ్ళాలంటే ఇప్పుడు వరకు ఉండవల్లి వద్ద ఉన్న కరకట్ట మార్గమే ప్రధాన రహదారిగా ఉంది. ఈ సమస్యను అధిగమిస్తూ కూడా ఈ సీడ్ యాక్సిస్ రహదారి దాదాపు మంగళగిరి వరకు కూడా పూర్తయ్యే దిశగా కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బకింగ్హామ్ కెనాల్ మీద ఏర్పాటు చేసే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయి. దీనికి సంబంధించి ఎప్పుడులోపుగా ఈ సీడ్ యాక్సిస్ రహదారిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తారు ఏంటి అని వివరించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ సీడ్ యాక్సిస్ రహదారి పూర్తి స్థాయిలో ఎప్పుడు వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఏదైతే సీడ్ యాక్సిస్ నుంచి వచ్చే రోడ్డు డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కుతుందో ఆ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. బకింగ్హామ్ కెనాల్ మీద ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ అయితే ఈ నెలాఖరాకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అది 110 మీటర్లు. దాని ముందు మళ్ళా మనకు గుంటూరు ఛానల్, తర్వాత కొండవీటి వాగు 2 ఉన్నాయి. ఆ రెండింటి కలిపితో కూడా స్టీల్ బ్రిడ్జ్ ఒకటి చేస్తూ ఉన్నారు. దాన్ని నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఒక 4.5 ఎకరా ఇంకా ల్యాండ్ పూలింగ్ రావాలి. ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్ కంటిన్యూ కావాలంటే నిన్న మొన్న కూడా కొంతమంది రైతు సోదరులు లక్షలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఈ 4.5 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ యాక్చువల్గా పెట్టున్నాము. ఈ నెల 9వ తేదీకి 60 రోజులు పూర్తయింది. అయితే మరొక 30 రోజులు 60 + 30 డేస్ మొత్తం 90 డేస్ వచ్చే నెల 9వ తేదీ యాక్చువల్గా అవుతుంది. ఈ లోపల రైతు సోదరులు ల్యాండ్ పూలింగ్ రామని మేమే యాక్చువల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు మాకు ల్యాండ్ పూలింగ్ కంటే ల్యాండ్ అక్విజిషనే లాభం అనుకుంటే వచ్చే నెల 9వ తేదీ యాక్చువల్గా దాని ల్యాండ్ అక్విజిషన్ తీసుకుని వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్, అలాగే మన రాజధాని నిర్మాణంలో కనుక చూసుకుంటే కూటమి ప్రభుత్వం చేపట్టాక తొలి దశ నిర్మాణ పనులు అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే కానీ తొలి దశ నిర్మాణ పనులు ఎప్పుడులోపు ఒక లుక్ వచ్చే అవకాశం ఉందంటారు ఏంటి? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే దాదాపు పూర్తి అయిపోయిందండి. ఓన్లీ కబోర్డ్స్ అవి బిగిస్తున్నారు. యాక్చువల్గా డోర్లు కూడా దాదాపు బిగించేశారు. అక్కడ ఎస్టీపీలు అవి కూడా పూర్తి చేశారు. అయితే క్లబ్ హౌస్ యాక్చువల్గా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే విల్లాస్ ఉన్నాయో విల్లాస్ వర్క్ యాక్చువల్గా వేగవంతంగా జరిగింది. దాన్ని కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్కి అవన్నీ కంప్లీట్ చేసేసి జీఆర్డీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, ఈ సీడ్ యాక్సిస్ రహదారి మలుపులు లేకుండా స్ట్రైట్గా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు కొంత భూ సమస్య వల్ల వీటి వల్ల కొన్ని చోట్ల మలుపులు అనేది వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? ఫైనల్గా స్ట్రైట్గానే వచ్చేస్తుందండి. అంటే ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ కానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని దాన్ని స్ట్రైట్గా చేస్తాం. అయితే ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజల సౌకర్యం కోసంగా యాక్చువల్గా ఒక దగ్గర యాక్చువల్గా దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీకి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎవరైనా ఒకరిద్దరు ఇవ్వకుండా ఉండి వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ ఇష్టం లేదు, ల్యాండ్ అక్విజిషన్ ఇష్టం అంటే దాన్ని తీసుకొని ముందు పోవడం జరుగుతుంది. ఈ సీఎం గారు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో రాజధాని బ్యూటిఫికేషన్ మీద కొన్ని ఆహ్లాదకరంగా ఉందని చెప్పి కొన్ని కామెంట్లు అవి చేశారు. దాన్ని ఇంకా ఆహ్లాదకరంగా బ్యూటిఫికేషన్ మీద ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసేటప్పుడే ఒక 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. గ్రీన్ అండ్ బ్లూ 30% ఏరియా. దాన్ని యాక్చువల్గా ఏంటంటే గ్రీన్ బఫర్స్, ట్రీ ప్లాంటేషన్స్, ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవరింగ్, ఆ విధంగా యాక్చువల్గా ఏడీసీ డిజైన్ చేస్తుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఇది ఒక వన్ ఆఫ్ ది టాప్ సిటీస్ ఇన్ ది వరల్డ్ ఖచ్చితంగా అవుతుంది. చాలా ఇది రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.